అక్షిత, పల్లవి ఇద్దరు కలిసి చరణ్ వాళ్ళ ఇంటికొస్తారు. ఇక బామ్మని పలకరిస్తుందనమాట పల్లవి. బామ్మగారు మీరు చాలా నీరసంగా ఉన్నారు, జ్వరం కదా, మీకు బలంగా ఉంటుంది, నేను కిచెన్లోకి వెళ్ళి మీకోసం రాగి జావ చేసి తీసుకొస్తాను అని చెప్పి చరణ్ కిచెన్లో ఏదెక్కడుందో తెలియదు కదా, ఒకసారి చూపిద్దురా అని చెప్పి చరణ్ని కిచెన్లోకి రమ్మంటుంది. నేనెందుకు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అబ్బా రా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక అక్కడున్న వాళ్ళ బామ్మ కూడా వెళ్ళురా వెళ్ళు అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక పల్లవితో పాటు చరణ్ కిచెన్లోకి వెళ్తాడు. ఏంటి వీళ్ళిద్దరు కిచెన్లో ఏం చేస్తారంట, నేను వెళ్తాను అని చెప్పి అక్షిత వెళ్ళబోతూ ఉంటే బామ్మ అక్షిత చేపట్టుకొని ఆపుతుంది. నువ్వెక్కడికమ్మా వెళ్ళేది, వాళ్ళిద్దరి మధ్యలో పానకంలో పుడకలాగా వాళ్ళిద్దరు ఏదో కింద మీద పడతారు చూసుకుంటారులే అని చెప్పి బామ్మ అంటుంది. కింద మీద పడేదేంటండి, అసలు ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి అక్షిత అంటుంది. ఏముంది, కొంచెం అటు ఇటుగా చూస్తే కొంచెం మంచిగా మాట్లాడి ఏదో ఒక రోజు మంచిగా అందరి మూడు చూసుకొని నేను పల్లవిని మా ఇంటి కోడలు అవుతుందేమో కనుక్కుంటాను, అంటే తనకి ఇష్టమైతే మా చరణ్కి ఇచ్చి పెళ్లి చేద్దామని, ఇక మా సొంత మనవరాలు అయిపోతుంది కదా పెళ్లి చేసేస్తే, అందుకే నా ఆశ, పల్లవి కూడా చాలా బాగా సెట్ అవుతుంది అన్నట్టుగా చెప్తూ ఉంటుంది బామ్మ. ఏంటి బామ్మకి ఈ ఉద్దేశం ఉందా, పల్లవికి చరణ్కి పెళ్లి చేయాలని ఉద్దేశం ఉందా అని చెప్పి గబగబా ఇక అక్షిత కిచెన్లోకి వస్తుందన్నమాట. ఒకసారి ఇట్రా పక్కకు రా, నీతో మాట్లాడాలి అని చెప్పి చరణ్ చేపట్టుకొని అక్షిత పక్కకు తీసుకొస్తుంది. ఇక పల్లవి ఏమో రాగిజావ చేస్తూ ఉంటుందన్నమాట కిచెన్లో. ఏంటి అక్షిత పక్కకి ఎందుకు తీసుకొచ్చావు, ఏంటి మాయం మాట్లాడాలి అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే ముందు అర్జెంటుగా మీ బామ్మకి మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అన్న విషయం చెప్పేసి అనగానే ఇప్పటికిప్పుడు అంత అర్జెంట్ ఏంటి, ఎందుకు ఇప్పుడే, తర్వాత టైం వచ్చినప్పుడు చెప్తాలే అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అబ్బా నీకు అర్థం కావట్లేదు అక్కడ సీన్, మీ బామ్మకి పల్లవికి నీకు పెళ్లి చేయాలని ఆవిడికి థాట్ ఉంది, పల్లవిని ఇష్టపడుతుంది మీ బామ్మ, అందుకే నువ్వు త్వరగా చెప్పేసి మనం ప్రేమించుకుంటున్నామని, లేదంటే చాలా హోప్స్ పెట్టేసుకుంటుంది మీ బామ్మ పల్లవి మీద, తర్వాత మనం ఏం చేయలేము, మనకి కష్టం అవుతుంది అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటే ఇక చరణ్ అమ్మో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదే ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.